హాయ్ అండి. మనకు జీవితంలో సంతోషాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. అలా అని మనలో చాలామంది ఎప్పుడూ బాధలే ఉంటాయి, సంతోషాలు ఉండవు అని అనుకుంటూ ఉంటారు. మనం ఎప్పుడూ బాధపడుతూ ఉంటే బ్రతుకు భయపెడుతూ ఉంటుంది. ఎవరికి ఎంత మంచి చేసినా లాస్ట్కి చెడుగానే కనిపిస్తుంది. దానికి ఈ చిన్న కథ మీకు చెప్తాను, వినండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు లావణ్యశ్రీ. ఎవరైతే ముందుగా నా ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా మరి. ఒక చెట్టు చింతిస్తూ ఉంది, ఎందుకంటే ఆ చెట్టుకి ఆకులు రాలుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ చెట్టు కింద ప్రజలు కూర్చోవడం పక్కన పెడితే పక్షులు కూడా ఆ చెట్టుకి ఆకులు లేకపోవడంతో ఎగిరిపోతూ ఉన్నాయి. ఇది ఇలా ఉండగా కొన్నాళ్ళకి వాతావరణం మారగానే మళ్ళీ చెట్టు ఆకులు రావడం ప్రారంభించాయి. చెట్టు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ప్రజలు మళ్ళీ చెట్టు కింద కూర్చోవడమే కాక పక్షులు కూడా తిరిగి వచ్చాయి. ఇది అంతా చూసి చెట్టు సంతోషించడమే కాక ఆశ్చర్యపోయింది కూడా. మనుషులు ఎంత స్వార్థపరులుగా ఉండగలరు. ఒకప్పుడు చెట్టు మీద ఆకులు లేనప్పుడు నా దగ్గర ఎవ్వరూ రాలేదు, కానీ ఆకులు వచ్చాక అందరూ కూర్చుంటున్నారు. అప్పుడు దానికి అర్థమైంది ఏంటి అంటే, సంతోషంలో అందరూ నీతో ఉంటారు, కానీ బాధలో ఉన్నప్పుడు నీ దగ్గర ఎవ్వరూ ఉండరు. ఇక చెట్టు మీద పండ్లొస్తే ప్రజలు ఆ పండ్ల కోసం చెట్టుని రాళ్లతో కొడతారు. దీనివల్ల ఇంకో అర్థం ఏమైంది అంటే, మీరు లోకానికి ఎంత మంచి చేసినా కూడా రాళ్లతో కొడతారు. దీని ఉద్దేశం, జీవితంలో మీ సమయం మంచిగా ఉంటే అప్పుడు అందరూ నీతో ఉంటారు, కానీ బాధలో ఉన్నప్పుడు మాత్రం మీరు ఒంటరిగా ఎదుర్కోవాలి. కొన్నిసార్లు మనం కొందరికి మంచి చేయాలి అని అనుకున్నా కూడా వాళ్ళ కళ్ళకు అది చెడుగానే కనిపిస్తుంది. అందుకే మనం ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండాలి. ఫ్రెండ్స్, ఎలా ఉంది నా ఈ స్టోరీ? నా స్టోరీ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ లావణ్యశ్రీ.